ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఓ పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అని అంటారు. ఈ బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మోహంలో పడడు. అతడు తన అంత్యకాలంలో కూడా ఈ బ్రాహ్మీ స్థితిలో స్థిరంగా ఉంటాడు. పరమ సుఖాన్ని, పరమ శాంతిని పొందుతాడు. స్థితప్రజ్ఞుడు పొందే ఈ స్థితిని బ్రాహ్మీ స్థితి అని అన్నాడు వ్యాసుడు. ఈ స్థితి ఒక్క రోజు ఉండి మరొక రోజు పోయేది కాదు, మరణించేదాకా ఉంటుంది. అతడు మరణానికి భయపడడు, ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. కానీ కొంతమంది జీవితమంతా ప్రాపంచిక సుఖాలలో గడిపి అంత్యకాలంలో భగవానుణ్ణి సేవించి బ్రాహ్మీ స్థితిని పొందవచ్చు అని అనుకుంటారు. అది పొరపాటు. నిరంతర అభ్యాసం చేత గాని ఈ బ్రాహ్మీ స్థితి సిద్ధించదు. కాబట్టి అంత్యకాలం సమీపించినప్పుడు 60 దాటాక చూసుకుందాంలే అని కాకుండా ఇప్పుడే ఈ క్షణం నుండి ప్రతి వాడు ఈ బ్రాహ్మీ స్థితి లక్షణాలను పొందడానికి ప్రయత్నం మొదలు పెట్టాలి.